అశ్వరావుపేట మున్సిపాలిటీలో రాజకీయం దుమారం రేగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పంపిణీ చేసిన కుక్కర్లను ఇప్పుడు తిరిగిచ్చేయాలని స్థానిక నేతలు హుకుం జారీ చేయడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వార్డులో ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదన్న నెపంతో నాయకులు ఒత్తిడి తెస్తున్నారని మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా పెద్ద సంఖ్యలో మహిళలు తమ కుక్కర్లతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఓటు అనేది వ్యక్తిగతమని, ఇచ్చిన వస్తువులను వెనక్కి అడగటం ఓటర్లను అవమానించడమేనని వారు మండిపడుతున్నారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కుక్కర్ పట్టరమ్మ తల్లి బాక్స్ లో పెట్టి అదే అబ్బో కుక్కర్ పట్టుకో జరుగు ఆడినాకండి ఆయన బయట లోడ్ పెడతాను కావాలని పెట్టండు. అడగలేదుగా లేపు లేపు ఇచ్చారు. 2500 కుక్కర్ వచ్చారు. మేము ఇల్లే మినిమం కూడా లేదు. ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కలు ఇచ్చారు. 2500 డబ్బులు మా కుక్కలు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మేము ఇవ్వని అనలేదుగా. 10ంటికి వచ్చారు, ఇచ్చారు. మమ్మల్ని లేపు లేపు కొట్టారు, తలుపులు తీసుకుని ఇచ్చారు. మేము అప్పటికి చెప్పిన మా ఊళ్ళో మడుచుని నిలబెట్టుకున్నాం. మా ఊళ్ళో మడుచుని కలిసి